తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా ఈ పేరు తెలియని వాళ్ళు అమెరికాలో ఎవరు ఉండరు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా తానా చేసిన సేవా కార్యక్రమాలతో ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించింది. కానీ గత కొన్నాళ్లుగా తానాలో జరుగుతున్న పరిణామాలు ఆ సంస్థ ప్రతిష్టని మసకబారలు చేస్తున్నాయి. ముఖ్యంగా తానా ఎన్నికల సమయంలో జరుగుతున్న ఈ గొడవలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయాలకి ఏమాత్రం తీసుకోవడం లేదు. అసలు తానాలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? రైట్, నాతో పాటు తానా పాస్ట్ ప్రెసిడెంట్ జై తాళ్ళూరి ఉన్నారు. హాయ్ జై గారు, ఎలా ఉన్నారు? నమస్కారం అండి. బాగున్నారా? చాలా ఏళ్ళైంది మిమ్మల్ని చూసి. సో అంటే నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, తానా అనేది పొలిటికల్ లీడర్స్ని తయారు చేసే ఒక ఆర్గనైజేషన్లో అయిపోయింది అనే టాక్ వినిపిస్తుంది. ఏమంటారు? అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పొలిటీషియన్స్ మించిన పాలిటిక్స్ అక్కడ మీ వాళ్ళు చేస్తున్నారు అనే విమర్శలు ఉన్నాయి. ఏం చెప్తారు మీరు దాన్ని? అంటే బయట వాళ్ళు తెలియని వాళ్ళు చాలా అనుకుంటారండి. బట్ తానా ఈజ్ అ బిగ్ ఆర్గనైజేషన్. తానా దాని ఇది కూడా ఎలా ఉందంటే, జియోగ్రఫీ కూడా అమెరికాలో మొత్తం నార్త్ అమెరికాలో మొత్తం వ్యాపించింది. అమెరికా, కెనడా అంటే భారతదేశానికన్నా సుమారుగా 6 రెట్లు పెద్దవి అమెరికా, కెనడా కలిపి. దాంట్లో 30,000 మంది మెంబర్స్ ఇప్పుడు ఓటేస్తున్నారు. మొత్తం 70,000 మంది మెంబర్స్ ఉన్నారు. సో కాబట్టి ఇంతమందిని రీచ్ అయ్యి ఇంత జరుగుతూ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మీ అందరికి బయట నుంచి పాలిటిక్స్ లాగానే అనిపిస్తుంది. బట్ ఇట్స్ ఏ గ్రేట్ నాన్ ప్రాఫిట్ అండ్ చారిటబుల్ ఆర్గనైజేషన్. అండ్ మీరు టీమ్ వేమూరిని సపోర్ట్ చేస్తున్నారు. రీజన్ ఏంటి? అంటే రీజన్, నేను ఈ ఆర్గనైజేషన్లో 15 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నానండి. 2007 నుంచి. నాకు డిఫరెంట్ బిజినెసెస్ ఉన్నా, ఆ బిజినెసెస్లో ఎంత టైం స్పెండ్ చేస్తానో దానికన్నా ఇంకా మోర్ కానీ డబుల్ కానీ టైంని నేను తానాలో ఇంతవరకు వేస్ట్ చేసి ఇంట్రెస్ట్గా పనిచేసి నాన్ ప్రాఫిట్ మనసుకు నచ్చినది పనిచేసినప్పుడు అది మీ కంపెనీ, బీట్ యువర్ కంపెనీ, బీట్ యువర్ బేబీ, అది ఏదైనా బేబీ, మన పిల్లలు కానీ మన కంపెనీ కానీ ఏదైనా కూడా మనం వెళ్ళేటప్పుడు మనకన్నా సమర్థులు లేదా మంచివాళ్ళు, పర్వాలేదు వీళ్ళు సంస్థని ముందుకు తీసుకొని వెళ్తారు అన్న దీంట్లో ఉన్న వాళ్ళకి చేతిలో పెట్టాలనే ఉద్దేశం ఉంటుంది. నేను నిస్సంకోచంగా చెప్పగలను, టీమ్ వేమూరిలో 100% అని నేను చెప్పను, 90% ఆఫ్ ది పీపుల్ హ్యాస్ గ్రేట్ సర్వీస్ బ్యాక్గ్రౌండ్. ఒక అశోక్ కొల్లాని తీసుకోండి, ఒక శిరీష తూనుగుంట్లని తీసుకోండి. అశోక్ కొల్లా సెక్రటరీ చేస్తున్నాడు. వేమూరి గారు లాస్ట్ 15 years నుంచి ప్రతి పొజిషన్ చేసుకుంటే ఎక్కడ ఆకుండా, ఒక కాంట్రవర్సీ లేకుండా ఒక మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నాడు. అలాగే అశోక్ కొల్లా అనేవాడు లాస్ట్ 14 సంవత్సరాల నుంచి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా, ఎవరు చనిపోయినా, అంటే అమెరికాలో లాస్ట్ వీక్లో కూడా 4 చనిపోవటం జరిగింది. ఇలాంటి ఏ వచ్చినా కూడా, తెలుగు వాళ్ళకి ఏ ఆపద వచ్చినా కూడా ముందల ఉండేది తానా టీమ్ స్క్వేర్. దానికి డెడికేటెడ్ వాలంటీర్గా పనిచేస్తున్నాడు. దానికి చాలామంది పనిచేశారు. బట్ హీ ఈజ్ సమ్ వన్ హూ వర్క్డ్ ఆల్ దిస్ 14 years. ఒక్కరోజు కూడా ఆపకుండా, ఒక్కరోజు కూడా బ్రేక్ తీసుకోకుండా. మీరు ఇప్పుడు ఏదన్నా పలానా వాళ్ళకి పలానా ఇది వచ్చిందంటే, అన్నా నేను అది రాత్రే మాట్లాడాను, రాత్రే ఇది చేశానంట. శిరీష అనే అమ్మాయి బోల్డంత కష్టపడి ఎన్నో ప్రోగ్రామ్స్ చేసింది, మంచి పేరు తీసుకొని వచ్చింది. అలాగే మురళీ తాళ్ళూరి, ఇలాగ చెప్పుకుంటూ పోతే రవి సామినేని తానా ఫౌండేషన్ యాక్టివిటీస్ అన్నీ చేశారు. నాగరాజు నరజల పాఠశాల అనే దాన్ని మొత్తం అమెరికాలో, ఇలాంటి వాళ్ళు అందరూ ఆణిముత్యాలు ఈ టీంలో ఉన్నారు. సో అలాంటి వాళ్ళు టీంలో ఉండాలంటారు. సో మీరు అనుకుంటున్నారు ఎలాంటి టీం ఉండాలనేది మీకు ఒక ఐడియా ఉంది. కానీ జయరామ్ కోమటి కావచ్చు, సతీష్ వేమన కావచ్చు, వీళ్ళందరూ మీకు ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్. అండ్ అంజయ్ చౌదరి గారితో మీ కంపెనీ డీల్ కూడా ఉంది మీకు. సో అలా కంపెనీ డీల్ లేదా? ఓకే. సో వీళ్ళని మీరు డిఫర్ చేస్తున్నారు, ఈ టీం ఇందులో రావాలని కోరుకుంటున్నారు. సో మీ టార్గెట్ ఏంటి? వీళ్ళని పక్కకు పంపించి ఈ టీం ఇందులోకి రావాలనుకోవడం వెనుక మీ వ్యూహం ఏంటంటే ఏం చెప్తారు? అసలు వ్యూహం అనేది లేదండి ఇందులో. పని చేసేవాడే నాన్ ప్రాఫిట్లో ఉండాలి. ఓకే. సో వీళ్ళెవరు పని చేయలేదంటారు? వీళ్ళెవ్వరూ పని చేయలేదంటలేదు, ఎవరు బెటర్గా పనిచేశారు అందరు. ఓకే. కానీ తానాలో లీడర్షిప్ ఫెయిల్ అయిందా అంటే మీరు ఏం చెప్తారు? ఒక కన్వెన్షన్లో ఓవర్ నైట్లో $6.5 billion మీరు రైజ్ చేశారు ఫండ్స్. కానీ దాంట్లో $2.5 billion లెక్కలు చూపించారు. మిగతా 3.5 ఏమైపోయింది అనేది ఎవరికి తెలియదు. డోనర్స్ దృష్టిలో చులకనైపోతుందండి తానా ఇలాంటి ఎలిగేషన్స్ రావడం వల్ల? అన్ఫార్చునేట్గా ఏంటంటేనండి, ఈ రెండు, దిస్ ఈస్ వేర్ ఐఎమ్ డిఫరింగ్.
ఇప్పుడు ఎవరైతే టీం కొడాలికి సపోర్ట్ చేస్తున్నారో దట్స్ వేర్ ఐ వాజ్ డిఫరింగ్. ఏంటంటే మనం చేసింది చెప్పాలి, ఏదైతే చెప్పామో అది చేసి చూపించాలి. ఎస్, దే హ్యావ్ డన్ రీజనబుల్లీ గుడ్ జాబ్. కాకపోతే దాన్ని కొంచెం ఎగ్జాజరేషన్ చేసి దాన్ని హైపప్ చేసి నెంబర్స్ మాట్లాడుకోవటం కానీ చేయటం కానీ, అంటే ఇంక పూర్తిగా నాకు లెక్కలు రాలేదు. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్ 100%. బట్ ఎస్, దేర్ వాజ్ ఏ రూమర్. కానీ అకౌంట్స్ చూసేది మీరే కదా? బోర్డు అంతా చూస్తుందండి. ఓకే, డెఫినెట్గా చూస్తుంది. సో చూసినప్పుడు మరి మీకేం అనిపించలేదా ఎక్కడో తేడా జరుగుతుంది, దీన్ని మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అనేది ఎందుకు అనిపించలేదు మరి? డెఫినెట్గా కంట్రోల్ చేశాం కాబట్టి లాస్ట్ టైం 192,000 దాన్ని రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఫైనల్ అకౌంట్స్ ఇంకా వాళ్ళు ప్రజెంట్ చేయలేదండి. అది ఒకసారి ప్రజెంట్ చేస్తే దాని ప్రకారం దాంట్లో ఎక్కడెక్కడ లొసుకులు ఉన్నాయి, ఎక్కడెక్కడ కరెక్ట్గా ఉన్నాయి అన్నది చూసుకొని వాటిని బట్టి ఎక్కడ తేడాలు ఉంటే దాన్ని డెఫినెట్గా బోర్డు సీరియస్గానే పరిగణించి వాటిని తీసుకోవడానికి సిద్ధంగా ఉందండి. అండ్ గత 2 ఏళ్లలో కోర్టుకు వెళ్ళడం, తానా ఓడిపోవడం, ఏం చెప్తారు దాని గురించి? మీకు ఒకటి చెప్పమంటారా? మళ్ళీ అదే చెప్తాను. ఓకే, తానా మీద కేసులు వేసింది ఎవరో తెలుసా? టీం కొడాలి హెడ్ కొడాలి నరేన్ గారు. ప్రతి కేసు తానా దాన్ని దట్స్ వేర్ ఆయన కన్నా ఇప్పుడు నేను రెండోది ఎందుకు సపోర్ట్ చేస్తున్నాను అన్నదానికి, ఇప్పుడు ప్రెసిడెంట్కి నువ్వు ఆర్గనైజేషన్ నిలబడాలనుకున్నప్పుడు నువ్వు అన్ని కేసులు వేయాల్సిన అవసరం లేదు. ఎమికబుల్గా ఎన్నో ఇది చేసుకోవచ్చు. చేసి తానా ఏం ఓడిపోలేదండి ఇంతవరకు. ఒక్క కేసు కూడా ఒకటి బిగినింగ్లో ఏం చేశారంటే అంజయ్ గారి హయాంలో ఒక కరెక్ట్ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వకుండా ఫౌండేషన్ చైర్మన్ని ట్రెజరర్ని తీసేశారు. సో మీరు వేమూరి టీంని సపోర్ట్ చేస్తున్నారు బహిరంగంగానే చెప్పారు. మీరు ఇంతకుముందు మాట్లాడుతూ అన్నారు సమర్థతని చూసి ఇవ్వాలి పదవి అనేది అని చెప్పారు మీరు. సరే, మీరు సమర్థతని కన్నా కూడా సర్వీస్ ఓరియంటెడ్గా ఉండాలి, సర్వీస్ ఓరియంటెడ్ ఉండాలి, మోర్ సర్వీస్ ఓరియంటెడ్, టీముని కలుపుకొని వెళ్ళాలి. వేమూరి మీద ఉన్న క్రిమినల్ కేసుల గురించి మీరు ఏం మాట్లాడతారు? తెలియకుండా దాన్ని హైలైట్ చేస్తున్నారని అంటానండి. ఎందుకంటే జరిగింది ఏంటి అంటే ఒక ఫ్యాక్ట్ అంటే నేను ఆయన సపోర్ట్ చేస్తున్నాను కాదు, యాజ్ ఎ నేచర్ బై పర్సన్ మీరు ఎవరిని అడిగినా కూడా హీ ఈజ్ ఏ వెరీ వెరీ కామ్ గోయింగ్, అంటే మెల్లగా ఎవరికైనా హెల్ప్ చేద్దాం అనే రకంలోనే ఉంటాడు. ఒక కుర్రోడు వచ్చి తన కంపెనీ పెట్టించుకోమంటే ఆ పేర్లు కూడా నేను ఇస్తాను, అతనికి హెల్ప్ చేశాడు. ఆ కంపెనీలో ఇతని పేరు మీద ఉంది. ఒక H1 డాక్యుమెంట్స్లో ఒక క్లయింట్ లెటరు ఇచ్చారు, అనాథరైజ్డ్ ఇచ్చారని చెప్పి అతని మీద కేసు వచ్చింది. సో దాని కేసుని బిగినింగ్లో పెద్ద అడావిడి చేసిన చివరికి కోర్టు అంతా చూసి ఏముందంటే ఇది నాట్ ఈవెన్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన దానికన్నా కూడా చిన్నది అని చేశారు. దీన్ని కోర్టులో అంతా డిస్కస్ చేశాం. దాన్ని ఇష్టం లేని వాళ్ళు ఏమంటారంటే ఇది ఒక క్రిమినల్ కేసు, దానికి మీరు ఏం చెప్తారు అని అంటారు. అర్థమైందండి. నెంబర్ 1, ఆయన వెళ్ళిందేమో సహాయం చేయడానికి వెళ్ళాడు. నెంబర్ 2, ఆ వెళ్ళిన దాంట్లో ఆయన మీద వచ్చిన కేసుని చివరికి కోర్టు పరిగణించింది ఏంటంటే ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన దానికన్నా కూడా సైటేషన్ దానికన్నా కూడా చిన్నది అని చెప్పి దాన్ని తగ్గించారు. మరి మీరు క్రిమినల్ అంటే క్రిమినల్ అనుకుందాం, ఇంతకన్నా పెద్దది అనుకుంటే అంత. మరి ఈ విషయం అమెరికాలో ఎన్ఆర్ఐలకు తెలియదా అండి? అంత పెద్ద విషయం కాదు ఇది ఆయన మీద ఉన్న క్రిమినల్. అంటే సోషల్ అన్ఫార్చునేట్గా కాదండి, అన్ఫార్చునేట్గా సోషల్ మీడియా వస్తే అలాగే ఉంటుంది. ఎవరి టీవీ వాడిది, ఎవరి ఛానల్ వాడిది. అదే నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరు చుట్టేస్తుంది అని ఒక సామెత ఉంటుంది. యా. సో నిరంజన్ గారు ప్రెసిడెంట్గా ఉండి ఆయన యాక్సెస్ కోసం 2 నెలలు గట్టిగా ట్రై చేస్తారంట కదా, నిజమేనా? అదే అందుకనే కదండి ఈ ఎలక్షన్ వచ్చింది కూడా అందుకని. నేను టీం కొడాలికి కాదు అహంకారం కన్నా కూడా కంట్రోల్ కోసం వచ్చిన ఎలక్షన్స్. కంట్రోల్ అంటే నేను ఇందాక మీకు ఒక చిన్నది చెప్పాను. అమెరికా, నార్త్ అమెరికా అనేది 5-6 టైమ్స్ బిగ్గర్ దాన్ ఇప్పుడు మనకున్న ఈ దాంట్లో ఈ 30,000 ఓట్లు అన్ని చోట్ల ఉన్నాయి. ఇంతమందిని పోగు చేసి ఒక ఎలక్షన్ చేసి కంట్రోల్ తీసుకుంటే ఇంకొక 20 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరాల వరకు వాళ్ళ చేతిలో బందీగా ఉంటుంది. ఓకే, సో ఈ ప్రాసెస్లో ఏంటంటే కొంతమంది కంట్రోల్ తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రెసిడెంట్ యాక్సెస్ కూడా ప్రెసిడెంట్కి ఇవ్వలేదు.
ఈమెయిల్ యాక్సెస్, వెబ్సైట్ యాక్సెస్, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అయినాయి. అది ఇప్పుడు మేము ఇంత ఎలక్షన్ చేద్దామని కూడా అనుకోలేదు, ఎవరు కూడా అనుకోలేదు. కొడాలి గారికి యునానిమస్గా ప్రెసిడెంట్ ఇచ్చారు లాస్ట్ టైం. ఒక కాంప్రమైజ్ సరిగా ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. ఆ కాంప్రమైజ్లో కొడాలి గారికి ఇచ్చారు. ఇచ్చినప్పుడు కాంప్రమైజ్ అనేది ఎందుకు అవుతాం ఏమండి? ఈ ఆర్గనైజేషన్లో గొడవలు అవుతున్నాయి ఒక ఎలక్షన్ తోటి. ఈ ఎలక్షన్ గొడవలు ఇలాగే అయితే నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ అవుతాయి. కాబట్టి మీరు ఈ పొజిషన్స్ తీసుకోండి, ప్రెసిడెంట్ తీసుకోండి, ఈ పొజిషన్స్ తీసుకోండి, మిగతా పొజిషన్స్ మేము తీసుకుంటాం. ఈ కండిషన్స్ మీద కాంప్రమైజ్ అయితే ఆర్గనైజేషన్ 2 ఏళ్లలో అన్నీ సెటిల్ అవుతాయి అని అంటే కొడాలి గారు అన్నిటికీ ఓకే అని చెప్పి ఆయన ప్రెసిడెంట్ పొజిషన్ రాగానే చెప్పిన ఏ ఒక్కదాన్ని కూడా ఒప్పుకోలేదు. పర్సనల్ నాతో చెప్పాడు. జయ్ గారు కొడాలి గారితో కాంప్రమైజ్ అయ్యారు, జరిగిన తర్వాత మళ్ళీ ఎందుకు డిఫర్ అయ్యారు అక్కడి నుంచి అంటే ఏం చెప్తారు? అంటే లాస్ట్ టైం ఆయన ఎలక్షన్లో నిలబడ్డారండి నిరంజన్ గారి మీద, ప్రెసిడెంట్గా ఓడిపోయారు. ఓడిపోయాక చాలా కేసులు ఇవన్నీ జరిగినాయి. సో పెద్దలందరితో మాట్లాడితే ఏమన్నారంటే ఇన్ని కేసులు తానాకి మంచిది కాదు, ఎవరో ఒకళ్ళు కాంప్రమైజ్ అయితే అందరికీ మంచిది, కమ్యూనిటీ కూడా విడిపోకుండా ఉంటుంది అని అన్నది ఒక ఉద్దేశంకి వచ్చి ఆయన్ని కూర్చోబెట్టి మాట్లాడటం జరిగి ఆయన కాంప్రమైజ్గా ఆయనకి ప్రెసిడెంట్గా ఇవ్వటం జరిగింది. ప్రెసిడెంట్ అయిపోయారు. మీరు ఇందాక క్వశ్చన్ అడిగారు, ఆయన ఏం చెప్పారంటే నేను ఎటువంటి కాంట్రవర్సీలు వచ్చినా కూడా నేనంతా కూడా జాగ్రత్తగా నేను మధ్యలో ఉంటానండి, ఎందుకంటే ఇప్పటికే 2 వర్గాలు ఉన్నాయి, నేను మధ్యలో ఉంటాను, అన్నీ ఇబ్బంది లేకుండా చేస్తాను అన్నది. కానీ ఆయన చెప్పిన ఏ ఒక్కటి కూడా ఆయన ఒప్పుకోలేదు. తర్వాత ఇస్తానన్న బోర్డు పదవిని కూడా ఇవ్వకుండా రవి సామినేనని పనిచేసి ఆయనకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చుకున్నారు. తర్వాత ప్రతిదీ కూడా ప్రెసిడెంట్ అనేవాడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆపరేషన్స్ హెడ్ కాబట్టి, మొత్తం ఆర్గనైజేషన్ హెడ్ కాబట్టి అన్నీ ఉండాలి. అలాంటి వాడిని యాక్సెస్ బ్లాక్ చేసిన, ఇంకొకటి చేసిన, ఏమండి కొడాలి గారు మీరు మధ్యలో ఒప్పుకున్నారు కదా, మన ఈ గొడవలు కాకూడదనే కదా మనం ప్రెసిడెంట్ ఇచ్చిందంటే, ఆయన హానెస్ట్గా నాతోటి చెప్పిన మెసేజ్ ఏంటంటే నేను హెల్ప్లెస్ అండి, నేనేం చేయలేను అంటే. హీఈస్ నాట్ ఇండిపెండెంట్గా ఆయన థింక్ చేసి ఆయన చేయట్లేదు. ఓకే, ఎవరో ఒకళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఎవరో ఒకళ్ళు కంట్రోల్ చేద్దాం అనుకునే వాళ్ళ దీంతో ఇదే మాటలు, దీంట్లో ఏమైనా తప్పు ఉంటే ఐఎమ్ ఓపెన్ ఫర్ ఆయనతోటి డిబేట్కి కానీ దేనికైనా కూడా నేను సిద్ధమే. సార్ ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి కాంప్రమైజ్ అయ్యి ఆయనకి అప్పు చెప్పారు, అది వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్కి వెళ్ళాల్సి వస్తుంది మళ్ళీ అని అంటున్నారు. కానీ మళ్ళీ ఏదైనా ఒక కాంప్రమైజ్ అవుదామని మీ దగ్గరకు వస్తే ఈసారి ఖచ్చితంగా నేను అన్నవన్నీ నెరవేరుస్తానన్న గ్యారంటీ ఇస్తే మీరు సపోర్ట్ చేస్తారా, వెనకడుగు వేస్తారా మీ టీం? జరిగే పని కాదండి. ఎందుకంటే ఒక్కసారే ఈ టీం అంతటిని కష్టపడి టీం పనిచేసే వాళ్ళని కొంతమందిని సాక్రిఫైస్ చేసి ఈ కాంప్రమైజ్ని ఒప్పుకుంటే ఆయన హీ డిడ్ నాట్ లివ్ అప్ టు ద ప్రామిసెస్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ కేసులు, ఆర్గనైజేషన్ మీద కేసులు వేయటం, ఇవన్నిటిని తగ్గించడం కోసమే ముందుకెళ్ళినా కూడా ఆయన ఎక్కడ కూడా ఆయన చేయాల్సిన పని ఒక్కటి కూడా చేయలేదు. ఇవాళ నేను హానెస్ట్గా చెప్పాలంటే ఈ ఎలక్షన్ వచ్చింది ఆయన 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 చేయాల్సిన పని ఆయన చేయకపోవటం వలన. బయటకు వచ్చి ఆయన సింపతి కోసం 100 కబుర్లు చెప్పినా కూడా రియల్గా ఏంటంటే ఆయన చేయాల్సిన పని చేసుంటే ఇవాళ ఆర్గనైజేషన్ బ్రహ్మాండమైన స్టేజ్లో ఉండేది. ఆయన చేయలేకపోవడం వెనక ఏమైనా శక్తులు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకోలేకపోతున్నాం. ఇప్పుడు మేము ఇన్ని రోజులు ఫైట్ చేసింది కూడా ఎందుకంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి, వాళ్ళు ఇండిపెండెంట్గా పనిచేయాలని ఆయన ఆ లీడర్షిప్ చూపించడం లేదు. నేను బయట సోషల్ మీడియాలో ఎన్ని చెప్పినా కూడా వెన్ హీ వాజ్ ఇన్ దట్ పొజిషన్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పొజిషన్గా ఉన్నప్పుడు ఆయన చేయాల్సిన డ్యూటీ ఒక్కటి కూడా చేయలేదు. అప్పుడు మిగతా వాళ్ళు ఎవరైతే కేసులు వేస్తూ ఉన్నారో అప్పటి వరకు మా లాంటి వాళ్ళం ఎందుకులే అనేటోళ్ళం కూడా మాకు వాయిస్ లేకుండా పోయింది. సరే మీ ఇష్టం బాబు మీరు చేసుకోండి, ఎందుకంటే వాళ్ళు చెప్పింది చేయట్లేదు, మేమేం చేయగలుగుతాం అంతే కదండి. ఇప్పుడు 2 వైపుల నుంచి ఉంటేనే కదా. సో దట్స్ వాట్ హ్యాపెన్. సో తానా కోసం ఇంత తాపత్రయపడుతున్న మీరు, తానా రైట్ హ్యాండ్స్లో ఉండాలి అని బహిరంగంగా ఒక టీంకి సపోర్ట్ చేస్తున్న మీరు, అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళకి TV9 వేదికగా మీరు ఇవ్వాలనుకుంటున్న మెసేజ్ ఏంటి రాబోయే తానా ఎలక్షన్స్ గురించి? ఏం చూసి మీ టీంకి ఓటు వేయాలంటే ఏం చెప్తారు? ఓకే, నేను డెఫినెట్గా అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ క్వశ్చన్. ఎందుకంటే తానా అనేది చాలామందికి ఓటు వేసినా ఓటు వేయకపోయినా వాళ్ళకి వచ్చే
తేడా ఏం లేదు. ఓకే, ఏంటి వాళ్ళకు డిఫరెన్స్ ఏమి మేక్ చేయదు. కాకపోతే తానా అనేది సరైన వారి చేతుల్లో ఉంటే కొన్ని లక్షల మందికి, మిలియన్స్ ఆఫ్ పీపుల్కి ఉపయోగపడే ఒక గొప్ప ప్లాట్ఫామ్. నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు వ్యక్తిగతంగా చూడండి ఎవరు ఏం చేశారు ఏంటి అని అన్నది. ఇది ఏదో మాకు తెలిసినాడు, లేకపోతే ఒకళ్ళ మీద Influence కాదు. సింపతితోటి ఒకసారి ఓడిపోయారు, ఒకసారి గెలిచారు, ఇవన్నీ కాదు. ఒక ఎవరైతే కరెక్ట్గా ఉంటారో అని ఆలోచించి ఓటేస్తే టీం వేమూరి అసలు హ్యాండ్స్ డౌన్ వాళ్ళు ఎంతో ఇదిగా ఉన్నారు, ముందర ఉంటారు. వాళ్ళకి ఓటేయమని నేను కోరుకుంటాను. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ జయ్ గారు. Thank you very much అండి. ఎవరు గెలిచినా కానీ తెలుగు వాళ్ళ కోసం ఏర్పడ్డ ఈ అసోసియేషన్ తన గత ప్రతిష్టను మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. అండ్ మీ అందరి ఆధ్వర్యంలో అటు ఎన్ఆర్ఐలకు కావచ్చు, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు వాళ్ళకి కావచ్చు, ఈ సర్వీస్ ఇలాగే కొనసాగాలి. తానా అంటే ఒక రేంజ్లో ఉండాలి అని మేము కూడా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.